హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషారెడ్డిని. చూసారా, నేను రెస్టారెంట్కి వెళ్ళాను. బఫెట్ ఫుడ్ చూడండి, మీకు అన్ని వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి. ఫుడీస్ అందరు లైక్ చేస్తారు. నేనైతే ఫుల్ అంటే ఫుల్గా తినేసానండి. కానీ టైం చాలా తక్కువ ఉండే. ఓన్లీ 1 అవర్ టైంలో ఎంత పట్టిందో అంత మొత్తం తినేసా. నాకు నచ్చనివి టేస్ట్ చేశాను. కొత్త ఫుడ్స్ అనేవి కూడా టేస్ట్ చేశాను. ఇవి చూసారా, ఆలివ్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. జలపినోస్ ఆలివ్స్ ఇవి కూడా ట్రై చేశాను నేను. అన్నీ కూడా ఒక్కొక్క పీస్ తిన్నాను. ఫైనల్ ఆ సాసెస్ వేసుకొని స్వీట్ కార్న్ చూసారా, ఇవన్నీ సలాడ్ అనమాట. సలాడ్ పీసెస్ తినాలి మంచిగా రెగ్యులర్గా, చాలా హెల్తీగా ఉంటామండి. ఇది కూడా సలాడ్ తిన్నాను నేను. వెజిటబుల్ సలాడ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ చూసారా, ఆనియన్స్, కీరా అన్నీ కట్ చేసి పెట్టారు. మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. అది ఇదిగోండి, ఇలా తెచ్చేసుకొని మంచిగా కూర్చొని ఒక పట్టేసా అంటే అసలు సూపర్ అంటే సూపర్. ఇది మష్రూమ్ సూప్ అండి. అది కూడా చాలా ఎమ్మిగా ఉండే. చక్కగా ఫిష్, మంచూరియా, బిర్యానీ అన్నీ పెట్టుకొని వచ్చాను. క్రిస్పీ కార్న్ చూస్తున్నారు కదా, ప్రాన్స్, అన్ని ఐటమ్స్ అండి. బఫెట్లో ఉన్న ఐటమ్ ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాను నేనైతే. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండే ఫుడ్, చాలా బాగుంది. డిజర్ట్స్ కూడా ట్రై చేశాను నేను, అన్నీ చూపిస్తాను మీకు. చూసారా, మంచిగా మటన్ బొక్క వేయించుకున్నాను కానీ తినలేకపోయాను, పక్కన పెట్టేశాను. కానీ స్టార్టర్స్ అయితే అన్నీ ఒక పట్టేశాను నేను. స్టార్టర్స్ నాకు చాలా ఇష్టం అనమాట, అందుకోసం స్టార్టర్స్ తిన్నాను ఎక్కువ. ఫుడ్ చాలా తక్కువ తిన్నాను. ఇలా బఫెట్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా రైస్ తక్కువ తింటాను. ముందు సూప్, తర్వాత సలాడ్స్ అన్నీ ట్రై చేశాను అనమాట. ఎలా ఉంటాయి ఏంటి చూడాలి కదా, అందుకోసం. ఇంకా డిజర్ట్స్ అయితే చెప్పొద్దండి, అసలు చాలా అంటే చాలా తిన్నాను. ఇంకా వెజ్లో కూడా ఏమేమి స్టార్టర్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళి ట్రై చేసి చూశాను నేను. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు ఎప్పుడైనా ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు బఫెట్ మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. బఫెట్కి వెళ్తేనే బాగుంటుంది. ఇంకా ఏం తినకపోయినా బఫెట్ వెళ్తే మాత్రము ఒక 2 or 3 hours టైం పెట్టుకొని వెళ్ళాలి. నాకు చాలా తక్కువ టైం ఉండే, అందుకని ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నాను. ఇంకా చూసారు కదా, అసలు వాఫిల్స్ తిన్నాను, ఇంకా కేక్స్, ఐస్ క్రీము, బాసుంది చూసారా, అన్నీ పెట్టుకొని వచ్చాను. అన్నీ ట్రై చేశాను అనమాట. చూసారా ఎంత ఫుడీనో నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నేను చాలా ఫుడీ అండి అని. అందుకోసమే మీకు కూడా ఇవన్నీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఫుడీ అయితే నాకు ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలంటే బఫెట్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా?